కొందరి వయస్సు చిన్నదే అయినా వాళ్ళ జీవితంలో మోసే బరువు మాత్రం చాలా కష్టమైనది. నువ్వు నీ బీద తండ్రికి సంతానం అవటం నీ చేతుల్లో లేదు, కానీ నీ పిల్లలకి ధనవంతుడైన తండ్రి అవటం మాత్రం నీ చేతుల్లో ఉంది. పుట్టుక ఎక్కడో, చావు ఎక్కడో, బ్రతుకు పయనం ఇంకెక్కడికో. అయితే పయనించే దారిలో దొరికే స్నేహం, విశ్వాసం, ప్రేమ మాత్రం మనసుకు చాలా దగ్గర అవుతుంటాయి. ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలల్లో తుదిశ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి. జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి, మనం స్క్రిప్ట్ మాత్రమే రాసుకుంటాం. కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే పైవాడు రాస్తాడు. ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనె తెట్టుపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగల చిన్నవైనా వాటి ఐకమత్య బలం పెద్దది. ఐకమత్యమే మహాబలం. ఏ పాఠం నుండి ఏ ప్రశ్న వస్తుందో, ఏం సమాధానం రాయాలో అర్థం కాని అంతు చిక్కని పుస్తకం వంటిది మన జీవితం. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని అందమైన అనుభవం మన జీవితం. మనిషి జీవితానికి గాలిపటానికి ఒక పోలిక ఉంది. దారం ఆధారంతో, సహాయంతో గాలిపటం ఎగురుతుంది. నమ్మకమనే ఒక ఆధారంతో మనిషి జీవితం నడుస్తుంది. నీవు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా కూడా ఇతరులకు గౌరవించటం నేర్చుకో. ఎందుకంటే నీవు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళపై శ్మశానానికి చేరుకోలేవు. నువ్వు లెక్క పెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు, ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు. నువ్వు చక్కబెట్టుకోగలిగినంత వరకే అవి సమస్యలు, తర్వాత దాన్ని కష్టం అంటారు. ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులెన్నివి కాదు, దాహం ఎంత తీరిందని, ఎన్ని సమస్యలు వచ్చాయని కాదు, ధైర్యంగా ఎంత పోరాడమనేది ముఖ్యం. సమస్యకు పరిష్కారం నీ ధైర్యం, ముందుకు సాగడమే నీ ప్రయాణం. మనం చేసే ప్రతి పనిని ధర్మం కనిపెడుతూనే ఉంటుంది. పంచభూతాలు చూస్తూనే ఉంటాయి. అంతరాత్మ పరిశీలిస్తూనే ఉంటుంది. ఇక పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు ఉండనే ఉన్నారు. ఇన్నింటిని ఎదుట మనం ఏదైనా తప్పు చేస్తున్నామంటే అది ఆత్మవంచనే అవుతుంది. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు. ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి. జీవితం మన చేతుల్లోనే ఉందనుకుంటాం, కానీ పరిస్థితులు తెలియకుండానే లాగేసుకుంటాయి. ఎవరైతే నీలో మంచిని చూసినప్పుడు నీతో ఉన్నారో, నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతో ఉంటారో వారే నిజమైన ఆప్తులు. పువ్వులను చెట్టు నుండి వేరు చేసి ముడులేసి దండగా మార్చి తలలో అలంకరించుకున్న తమ నవ్వును, పరిమళాన్ని వదలవు. ఇతరులకు ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి. మంచివాడు కూడా తనకు ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే ఉంటాడు. మంచిని పంచుతూనే ఉంటాడు. ఈరోజు కష్టపడితే రేపు సుఖపడవచ్చు అని చాలామంది అంటారు. కానీ ఇదే మాట చచ్చే వరకు అనుకుంటూ పోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు, ఎప్పుడొస్తుందో తెలియదు. ఓడిపోతాను అనే భయం మనిషిని సగం చంపేస్తుంది. గెలుస్తాననే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది.